ఇక్కడ ప్రసంగికారుడు ఒక మాట చెప్తున్నాడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు అంటున్నాడు. మనము తల్లి గర్భంలో రూపింపబడిన విధానం చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మన యొక్క తల ఎంత సైజులో ఉండాలో అంత సైజులో దేవుడు పెడతా ఉన్నాడు. మన కన్ను ఏ సైజులో ఉండాలో ఆ సైజులో పెడుతున్నాడు. ఎక్కడ ఉంచాలో అక్కడ పెడుతున్నాడు. ఇక్కడ ఉండాల్సిన కన్ను కొద్దిగా ఇటో అటో వెళ్తే, కొద్దిగా చిన్నదైతే ఈడేంట్రా మెల్లకొన్నాడు అంటారు కదా. అంటే దేవుడు మనలను కలుగజేసినటువంటి విధానం చూసినప్పుడు మన చేతులు, మన వ్రేళ్ళు, మన కాళ్ళు, మన కిడ్నీస్, మన లివరు, మన యొక్క హార్ట్, అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని దేవుడు ఎక్కడ ఉంచాలో, ఏ మోతాదులో ఉంచాలో, ఏ పని ఎలా చేయాలో వాటికి నిర్ణయించాడు దేవుడు. నిర్ణయించిన ప్రకారం అవి పని చేస్తూనే ఉంటాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నక్షత్రాలన్నీ కూడా, సమస్తమైన గెలాక్సీలు, అవి సూపర్ గెలాక్సీలు కావచ్చు, మిల్కీ వే అని పిలువబడుతున్నటువంటి పాలు పొంద కావచ్చు, అన్నీ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నాయి తెలుసా? నీ కోసం, నా కోసం పనిచేస్తున్నాయి. ఈ సత్యము చాలామందికి తెలియదు. ఈ భూమి పైన ఆయా కాలాలను చూపించడానికి దేవుడు వాటినన్నిటిని కలుగజేశాడు. ఆకాశంలో అనేకమైన వింతలు జరుగుతున్నవని చెప్పేసి శాస్త్రవేత్తలు కనుగొంటూ చెప్తున్నారు. మనము ట్రావెల్ చేస్తూనే ఉంటాము ప్రతినిత్యము. ఈ యూనివర్స్ అంతా కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది ప్రతినిత్యము. ఈ గెలాక్సీలన్నీ కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటాయి ప్రతినిత్యము. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పని చేస్తూనే ఉంటాయి ప్రతినిత్యము. హల్లెలూయా. దేవుడు ఆ విధముగా మన శరీర నిర్మాణాన్ని, ఈ భూమి పైన ఋతువులను తెలపడానికి సమస్తమైనటువంటి నక్షత్రములను మన కొరకు ఆయన సృజించాడు. అయితే ఆ సృష్టి అంతా కూడా తెలుసుకోవడానికి మానవునికి ఆ యొక్క శక్తి సరిపోదు, ఆ జ్ఞానము సరిపోదు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా ఇలాంటి గ్రహము మన కోసము ఇంకొకటి ఈ యొక్క విశాలమైనటువంటి యూనివర్స్లో ఎక్కడ కూడా కనపడదు. ఎందుకు అంటే నరులకు భూమిని దేవుడు నివాస యోగ్యముగా కలుగజేశాడు. భూమిని ఒక్కదాన్ని కలుగజేశాడు. ఈ సృష్టిలో ఇంకెక్కడా కూడా నివాస యోగ్యం అనేది లేదు, కనపడదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. అయితే ఇక్కడ ప్రసంగికారుడు చెప్తున్నాడు, ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఆ బిడ్డ యొక్క శరీరంలో ఎముకలు ఏంటంట, ఎముకలు ఎలా మరి ఏ రీతిగా ఎదుగుచున్నవో నీకు తెలుసా అని అడుగుతాడు. హల్లెలూయా. ఒక తల్లి గర్భంతో ఉన్నప్పుడు తీసుకున్న ఆహారంలో నుంచే మరి దేవుడు ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కావలసినటువంటి పోషకాలను ఎలా ఇవ్వాలో, ఆ అవయవ నిర్మాణము ఎలా జరగాలో, ఎముకలు మరి చాలా గట్టిగా దృఢముగా ఉండటానికి దేవుడు మరి తగిన మోతాదులో ఎలా ఆయన ఆ బిడ్డకు అందేటట్లుగా చేస్తున్నాడో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. దేవుడు చేసే కార్యాలు చాలా వరకు మనకి తెలియదు. తెలియక మనము దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటాము. ఈ సమయంలో ఈ యొక్క రోజున నా పరిస్థితి ఎందుకు ఇలా ఉన్నది ప్రభువా అని చెప్పేసి ఈ రోజున మనం దుఃఖపడవచ్చు. కానీ ఒక రోజున ఈ దుఃఖము ఎందుకు కలుగజేస్తానో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ఆ రోజున దుఃఖము కలగకపోతే నువ్వు చాలా చాలా శ్రమ పడేవాడేవో, నాశనం అయిపోయేవాడవి. ఆ నాశనము కాకోకుండా ఆ శ్రమలో ఇంకను నువ్వు కృంగిపోయి నువ్వు నాశన కూపంలోనికి వెళ్ళకోకుండా నేను ఆ రోజున కొంచెమే నీకు
నొప్పి కలుగజేశానని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజున నీ జీవితంలో నీకెదురయ్యే సమస్యలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఈ రోజున దేవుడు నీకెందుకు అది అలా పెట్టాడో నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఒక రోజున దేవుడు ఎందుకు ఆ శ్రమ గుండా, ఆ ఇరుకు గుండా, ఇబ్బంది గుండా నిన్ను ట్రావెల్ అయ్యే విధంగా ఎందుకు చేశాడనేది ఆ తర్వాత అర్థమైనప్పుడు కన్నీరు కాచి మోకరించి ఎక్కి ఎక్కి ఏడ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ రోజున మనము ఆయన్ను అర్థం చేసుకోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి కార్యము, దాని వెనుకున్నటువంటి ఆయన ఉన్నతమైన ప్రణాళిక మనకి తెలిసిన రోజున మనము ఏడుస్తాం, దుఃఖ పెడతాం, కన్నీరు కారుస్తాం. కనుక ఇక్కడ ప్రసంగికుడు చెప్తున్నాడు, ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ ఎదుగుచున్నప్పుడు ఆ ఎముకలు ఎలా పెరుగుతాయో నీకు తెలీదు. ఈ భూమి పైన గాలి ఎటువైపు నుంచి వస్తుందో ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. అలాగుననే దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క క్రియలను నీవు ఎరుగవు అని చెప్పేసి ప్రసంగికుడు చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అవును, నిజంగా దేవుని యొక్క కార్యాలు మనకు తెలియదు. నా జీవితంలో కూడా నేను ఇలాంటివి ఎన్నో చెప్పగలను. చెప్పాలంటే వస్తున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి ఎన్నోసార్లు దేవుడి పైన మరి కోపంతో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కానీ మరి ఆ సమయం అయిన తర్వాత కొద్ది రోజులకు, నెలలకు దేవుడు చేసినటువంటి కార్యాన్ని చూసినప్పుడు, దేవా నువ్వు ఇంత ఆశ్చర్యకార్యం నా జీవితంలో చేయడానికా నువ్వు ఆ యొక్క పెయిన్ గుండా, ఆ యొక్క ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా నన్ను ప్రయాణం అయ్యేటట్లుగా చేస్తామని చెప్పి ఎన్నో సందర్భాల్లో దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క సాయంకాల వేళ ప్రియమైన సహోదరి సహోదరుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఏదైనా సమస్య వస్తున్నా, ఏదైనా ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇది నాకే ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు వచ్చింది అని చెప్పేసి ప్రశ్నించి దేవుని విడిచిపెట్టేసే వారముగా ఉండుకోకుండా, ప్రశ్నిస్తే ప్రశ్నించో కానీ దేవుణ్ణి ప్రాధేయపడి ప్రార్థన చేస్తే గనుక దేవుడు తన కృపకు మనలను పాత్రులుగా చేసి ఎందుకు ఆ యొక్క బాధ గుండా నిన్ను ప్రయాణించేట్లుగా చేశాడో దేవుడు మాట్లాడతాడు. దేవుని యొక్క కార్యంలో మనకి తెలివు. అందుకే 139 దావీదు కీర్తనలో భక్తుడు అర్థం చేసుకున్నాడు కనుక చెప్తాడు ఒక మాట. 17 వచనం చదువుదాం ఒకసారి. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించాలని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన తలంపులు మన ఎడల చాలా చాలా ప్రేమతో నిండినవి. ఏ తల్లి అయినా తన బిడ్డ కొరకు కక్షతో కుట్రలు చేస్తుందా? ఏ తండ్రి అయినా చేస్తాడా? ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా తన బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. వారి యొక్క జీవితము కష్టాల పాలైనా, నిందల పాలైనా, ఇరుకులు గుండా, శ్రమల గుండా వెళుతున్నా కానీ వారికి బిడ్డలు ఎలా ఉండాలనుకుంటారన్నమాట? కష్టపడకూడదు, నిందలు పాలవ్వకూడదు, అవమానం పాలవ్వకూడదు, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి ఏ తల్లి అయినా తండ్రి అయినా ఆలోచన చేస్తారు. ఎందుకంటే వారు కనినటువంటి బిడ్డల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ. ఇక్కడ భక్తుడు దావీదు చెప్తున్నాడు, దేవా నా పట్ల నీకున్నటువంటి ఆలోచనలు ఎంతో ఎంతో ప్రేమతో నిండినవని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆ ప్రేమతో నిండి ఉన్నవి కనుకనే మరి యెషే కుమారులలో 7 మంది నిరాకరించబడ్డారు. 8వ వాడుగా ఉన్నటువంటి దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడో, దేవుని ప్రేమను పొందుకున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు చాలా 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 ప్రేమతో కూడుకున్నామండి. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే తన ఏకైక కుమారుడిగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువాని ఈ లోకానికి
పంపి మనందరి స్థానంలో, మనందరి పాపముల కొరకు, మనందరం చేసినటువంటి ప్రత్యేక దుర్మార్గమైన కార్యముల కొరకు ఆయన ఆ భారమును మోసాడు, ఆయన ఆ సిలువను మోసాడు, ఆయన నిందలను భరించాడు, ఆయన పిడుగుదులను తిన్నాడు. ఆయన యొక్క దేహమంతా కూడా రక్తసిక్తమై స్వరూపమైన సొగసైనను లేకుండా కటిక ఎండలో ఒక లేత మొక్క వాడిపోయినట్లుగా వాడిపోయాడు. ఆయన అంత ఎదిగా వాడిపోవడానికి ఒకే ఒక కారణము. ఏంటా కారణం అంటే మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, మన ఎడల ఆయనకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, మన ఎడల ఆయనకున్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక. దానిని మనము అర్థం చేసుకోలేక ఎన్నో సందర్భాల్లో దేవుని మనము విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఎన్నో సందర్భాల్లో దేవుని పైన మనము నేరం మోపుతూ ఉంటాం. నేను ఇంత బాగా జీవించినందుక, ఇంత గొప్పగా నీ కొరకు నిలబడినందుక, ఇంత గొప్పగా నీ కొరకు దెబ్బలు సహించినందుక నాకు ఇయ్యక బాధ పెట్టావు, ఈ ముళ్ళు పెట్టావు అని చెప్పేసి మనము కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ప్రేమను కానీ, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు కానీ ఎరుగక మనము దేవుని దూషిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని అర్థం చేసుకున్నాడు కనుక దావీదు మాట్లాడుతున్నాడు, నా ఎడల నీకున్న తలంపులు అవి ఎంతో గొప్పవి, ఎంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించాలంటే సముద్రయోరనటువంటి ఇసుక కంటే కూడా అవి విస్తారమైనవి అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. నిజంగా దేవునితో సహవాసం చేసే వారికి మాత్రమే అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో అధికముగా ప్రార్థన చేసే వారికి మాత్రమే అర్థమవుతుంది. అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయే వారికి అర్థం కాదు. అప్పుడప్పుడు వాళ్ళకు గుర్తు వచ్చినప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో వారికి కావాల్సిన వాటిని అడుగుతారు. కొన్నిసార్లు పొందుకుంటారు, కొన్నిసార్లు పొందుకోరు. పొందుకున్నప్పుడు దేవుని మీద ఏమేస్తారన్నమాట, అబండాలు వేస్తూ ఉంటారు. వారికి తెలీదు. ఎన్నో శ్రమల గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా వెళుతున్నప్పటికీ కూడా దావీదు ఒకటి అంటున్నాడు, నా ఎడల నీకున్న తలంపులో చాలా 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 విస్తారమైనవి, అవి లెక్కకు మించినవి, ఇసుక కంటే కూడా లెక్కకు మించినవి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక చోట చెప్తాడు 40వ కీర్తనలో 5వ వచనంలో. ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటిన వాడొకడును లేడు. దేవుడు మన పట్ల అంత విస్తారమైనటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు. ఆయనను మనం అర్థం చేసుకుంటే కనుక ఎప్పటికీ కూడా ఆయనను విడిచిపెట్టాలని ఆలోచన కానీ, ఆ యొక్క ఉద్దేశాలు కానీ, ఆ కోరిక కానీ ఎప్పటికీ కూడా రాదు. మనము కష్టములో ఉన్నా, నష్టములో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన చెయ్యి మనను పట్టుకునే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని విడిచే దేవుడు కాదు ఆయన, మనను పట్టుకుని నడిపించే దేవుడు. హల్లెలూయా. మనము నిందల గుండా, అవమానాల గుండా వెళుతున్నప్పుడు ఆయన వైపు చూసి దేవా అని చెప్పేస్తుంటే ఆయన మన దగ్గరికి వచ్చి మన చేయి పట్టుకొని ఆ ఊబిలో నుంచి, ఆ శ్రమల ఊబిలో నుంచి, ఆ నిందలలో నుంచి, అవమానాల నుంచి బయటికి తీసుకుని వచ్చుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా అంటాడు ఒక మాట, 29వ అధ్యాయము 11వ వచనము, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించినటువంటి సంగతులన్నీ కూడా నేను ఎరగదును. ఈ రోజున మీ పరిస్థితి నేను చూస్తున్నాను. మీ దేశం పైకి, మీ రాజ్యం పైకి ఎంతోమంది శత్రువులు వచ్చి మిమ్మల్ని నాశనం చేయాలని చూసినా నేను మిమ్మల్ని గూర్చినటువంటి ఉద్దేశము ఒకటి ఉంది. ఆ ఉద్దేశం నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పేసి
ఇశ్రాయేలుల పట్ల, యూదుల పట్ల, యూదయ రాజ్యం పట్ల దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది కూడా నువ్వు దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నవాడవైతే, ఆ శ్రమ గుండా, ఇరుకు గుండా, అవమానకుండా వెళుతున్నప్పుడు నిన్ను గురించినటువంటి ఉద్దేశము దేవునికి మంచి ఉద్దేశమే. ఆ శ్రమ గుండా, ఇరుకు గుండా, ఇబ్బంది గుండా నిన్ను నడిపిస్తున్నాడంటే అంతకంటే భయంకరమైనటువంటి విపత్తు నుండి, అంతకంటే భయంకరమైన అవమానం నుంచి దేవుడు నిన్ను తప్పించడానికే తాత్కాలికంగా ఈ శ్రమను దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనము ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి మనకున్న 2 వీలర్ని కానీ 4 వీలర్ కానీ తీస్తాం. అప్పటి వరకు కూడా ఎప్పుడు ట్రబుల్ ఉంది, ఆ రోజే ట్రబుల్ ఇస్తారు. ఆ ట్రబుల్ ఇచ్చినప్పుడు ఒక్కసారి దాన్ని ఒక తన్నుతా ఉంటాం. తనవా, ఏమొచ్చిందే నీకు జబ్బు, రోజు బాగానే ఉండేదాను కదా, ఈరోజు ఏమైందని చెప్పి ఆ సమయంలో ఒకసారి ప్రభువా నీ పని మీద కదా నేను వెళ్ళేది, ఈ టైంలో నీ బైక్ ఇలా చెడిపోవాలా అని చెప్పేసి అనుకుంటా. కానీ ఆ చెడిపోవుట, ఆ యొక్క తాత్కాలికమైనటువంటి అబ్స్టాకిల్స్, టెంపరీ అబ్స్టాకిల్స్ అనేవి దేవుడు ఎందుకు పెట్టాడంటే, అక్కడ నీ మీదకి రాబోయే గొప్ప ఉపద్రవాన్ని నుంచి దేవుడు తప్పించడానికే టైర్లో గాలి తగ్గిపోవడము, లేకపోతే అనుకోకుండా ఏ ఎలకో వచ్చి ఎవరినో కొరికేయడము జరుగుతాయి. దేవుడు పంపించాడు. ఎవరి కోసము? మన కోసము. హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమ గుండా వెళ్ళినా, ఏ ఇరుకు గుండా వెళ్ళినా, ఏ ఇబ్బంది గుండా వెళ్ళినా దేవానికి స్తోత్రం అనే విధంగా మనము మారాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమునకు, ఉన్నతమైన ప్రణాళికలోనికి మనము ఎంటర్ అవడానికి ఎలిజిబిలిటీని పొందుకుంటాం. హల్లెలూయా. అర్హతను పొందుకుంటాం. హల్లెలూయా. యోబు భక్తుడు అలాగనే తన యొక్క గర్భమున పుట్టినటువంటి బిడ్డలు చనిపోయినప్పుడు, తనకిచ్చినటువంటి యావదాస్తి పోయినప్పుడు, తనకున్న ఆరోగ్యము చెడిపోయినప్పుడు, తన యొక్క భార్య ఇదిగో నీ దేవుడని యెహోవాను దూషించి నువ్వు చచ్చిపోవయ్యా అన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను, యెహోవాకి స్తుతి కలుగునుగాక. ఆమేన్. అలాగా దేవుణ్ణి స్తుతించాడు కనుకనే పోగొట్టుకున్న దానికంటే 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. తన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా తన బంధువులు, స్నేహితులు, ఆ యొక్క దేశమంతటా ఉన్నటువంటి యోబుకి తెలిసినటువంటి వారు, తెలియనటువంటి వారు అనేకులు యోబు ఇంటికి ఎలాగొచ్చారన్నమాట, తండోపతండాలుగా వచ్చి ఊరికనే రాలేదు. యోబా నీకు ఇంత కష్టం వచ్చిందా, ఇంత శ్రమ గుండా వెళ్ళావా, అయితే ఇదిగో ఈ కాసు బంగారం నీ దగ్గర ఉంచు అని చెప్పేసి అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఏం చేశారన్నమాట, కొంత డబ్బు ఇస్తూ వెళ్ళారు. అలాగ వారు ఇచ్చినది ఎంత అయిందో తెలుసా? అంతకుముందు 10,000 అంటే ఈయనకి తర్వాత 20,000. ఎవరికి కలిగినది వారు తీసుకుని వచ్చి యోబుకి ఇచ్చుకుంటూ వెళ్ళారు. యోబుకి తన స్నేహితులు, బంధువులు అందరూ కూడా తన పరిస్థితిని చూసి, తను అనుభవించిన బాధను చూసి అందరూ కూడా వచ్చాయంట. 42వ అధ్యాయంలో, అప్పుడు అతని సహోదరులందరూ, అతని యొక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిశీలన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గుచ్చి ఎంత లేసి దుఃఖములు పొందితువని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చం. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. హల్లెలూయా. కొంత సొమ్ము, బంగారపు ఉంగరము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక,
ఆయనకున్నటువంటి ఆలోచనలు మొత్తము మనకి తెలియక దేవుణ్ణి మనము దూషిస్తూ ఉంటాం. కనుక మనము మన యొక్క ఉద్దేశములను మార్చుకోవాలనే ఈ సాయంకాల వేళ ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు మాట్లాడతాడు. 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతామా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఎవరి పట్ల కలిగి ఉన్నాడన్నమాట? ఆయన మనందరి పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనలను కాపాడుచున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, ఇవన్నీ కూడా ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఆ యొక్క దేవాతి దేవుణ్ణి మరి హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఆ దేవుని యొక్క ఆలోచనలకు తగినట్లుగా మనం జీవించే వారముగా ఉండాలి. హల్లెలూయా. మీకా రాస్తూ చెప్తాడు 4వ అధ్యాయంలో 11-12 వచనాలు చదువుదామా? మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులు అనేకులు నీ మీదకు కూడి వచ్చి ఉన్నారు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని కూర్చును. అయితే వారు ఆయన తలంపులను తెలిసి కొనుక్కున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. కొన్ని సందర్భాల్లో అపవాది నీ మీదకి లేస్తున్నప్పుడు, శత్రు నీ మీదకి లేస్తున్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఎరుగక నీవు నీ ఆలోచనలకు పదును పెడతావు, నీ నోటికి పదును పెడతావు, నీ జ్ఞానానికి పదును పెడతావు. అయితే దేవుడిని ఏమంటున్నాడంటే వాడిని లేకుండా చేయడానికి, వారు ఎన్నటికీ కూడా నీ లేవకుండా చేయడానికి నేను నీ పట్ల ఎంతో ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నా. మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేలీయులు వస్తున్నప్పుడు వారు వెళ్ళిన కొన్ని దినాలకి వెనకాల ఫరో తన సైన్యంతో వస్తూ ఉన్నాడు. ఈ మాట ఎప్పుడైతే తెలిసిందో వారికి చాలా చాలా భయం పుట్టింది, వణుకు పుట్టింది. అప్పుడు మోషేతో అంటున్నారు ఏమనంటే, ఈ అరణ్యంలో మాకు చాలా విశాలంగా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కరిని పాతి పెట్టడానికి ఆ బాబు తీసుకుని వచ్చింది. ఐగుప్తులో సమాధులు లేవనా? ఐగుప్తులో మమ్మల్ని అందరూ కూడా పాతి పెట్టడానికి ప్లేస్ సరిపోదనా? ఈ అరణ్యానికి తోడుకొని వచ్చావు అని చెప్పేసి వారు నోటికి ఏం చెప్తున్నారు? పని చెప్తా ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అక్కడ వారిని ఎర్ర సముద్రం దాటించి ఇంకా వారిని తరమడానికి ఏక ఐగుప్తు రాజు కానీ సైన్యము కానీ రాకుండా ఉండటానికి దేవుడు వారిని సముద్రంలో సమాధి చేయాలని చెప్పేసి వారికి ఆ ప్రేరేపణ ఇచ్చాడు. వారు పరుగున వస్తూ ఉన్నారు రథాల మీద. కొన్ని సందర్భాల్లో మనకి తెలియదు, మన మీద అపవాది సంబంధులు పెట్టరేగిపోవచ్చుండొచ్చు. కొన్ని సందర్భాల్లో వారు పెట్టే శ్రమలను మనం తట్టుకోలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వారు మాట్లాడుతున్న మాటలను మనం తట్టుకోలేకపోవచ్చు. కానీ వారు ఎంత రేగుచున్నారో అంతిదిగా వారిని అణిచివేయడానికి దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నేనైతే ఆశిస్తున్నా క్రైస్తవుల పైన ఎంత ఇదిగా అయితే చాలామంది రేగుచున్నారో ప్రతి ఒక్కరిని కూడా అణిచివేస్తాడు, లేకుండా కూడా చేస్తాడు. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆ రోషముతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన నోటి మాటలను ఆయన స్థిరపరిచే దేవుడు. ఆయన యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఏమనంటే ఇశ్రాయేలీయులు వారి శత్రువుల పైన పగ తీర్చుకునేంతవరకు కూడా సూర్యుడా నీవు అయ్యలోను లోయలో ఆగిపో, చంద్రుడా నీవు ఈ లోయలో ఆగిపో అని చెప్పేసి తను దేవునికి ప్రార్థన చేయలే. ఏం చేశాడన్నమాట? ఇలా జరగాలి అని చెప్పేసి తను ఆశించాడో
వెంటనే దేవుడు దాన్ని ఆమేనని ముద్ర వేశాడు. చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఇది జరిగితే ఒకటి అణిచివేతన జరిగిద్ది, రెండు వారు లేకుండా కూడా దేవుడు చేస్తాడు. రెండాటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. 100% గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రోషము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఏ దాయుజనుడి యొక్క ప్రార్థన దేవుడు నిరాకరించడం. కన్నీరు కాస్తున్నప్పుడు ఆ కన్నీటిని ఎప్పుడు కూడా దేవుడు తుడిచివేసి ఈ కన్నీటిని జ్ఞాపం చేసుకొని అని అనడు. ఆ కన్నీటిని ఆయన ఒక బుడ్డిలో దాచుకొని ఏ విషయమే మనం కన్నీరు కారుస్తున్నామో ఆ విషయం ఒక రోజున ఖచ్చితంగా మన పక్షమున ఆయన న్యాయము తీర్చే దేవుడు ఆయన. ఇజ్రాయేలీలు కాచిన కన్నీరు, వారిని పెడుతున్న శ్రమలను బట్టి ఐగుప్తు దేశంలో వారు కాచిన కన్నీరు దేవుడు విడిచిపెట్టాడా? అరణ్యంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యమునకు, ఆ యొక్క రాజుకు, వారందరికీ కూడా సమాధి ఎక్కడ ఏర్పాటు చేశాడంటే ఎర్ర సముద్రంలో ఏర్పాటు చేశాడు. నిన్ను తరుముతున్నా, నిన్ను శ్రమ పెడుతున్నా, నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నా ఏ ఒక్కరిని కూడా వదలడం. ఎప్పుడో తెలుసా? నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పక్షముగా దేవుడు ఉండి న్యాయం తీరుస్తాడు ఆయన. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే వారి మీద దేవునికి ఉన్న ప్రేమ, దేవునికి ఉన్నటువంటి కృప, దేవునికి ఉన్నటువంటి దయ. ఎందుకంటే ఆ ఆత్మ నశించిపోకూడదు, ఆత్మ నిత్య నరకాగ్నికి పోకూడదని చెప్పేసి దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను అలుసుగా తీసుకుని దేవుని ప్రేమిస్తున్న బిడ్డలను హింసిస్తుంటే, వాళ్ళని చంపేస్తుంటే దేవుడు చేతకానివాడా? దేవుడు ఊరుకునేవాడా? దేవుడు చూసి చూడనట్టు ఆయన దాటి వెళ్ళిపోయేవాడా? కానీ కాదు. ఒక గుడ్డివాడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అంటే వెళ్ళిపోయినటువంటి యేసయ్య వెనుకకు వచ్చి తన అంధత్వాన్ని తొలగించిన దేవుడు. అంత ప్రేమ, అంత ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడు తన భక్తులు మరణిస్తూ ఉంటే, తన భక్తుల్ని హింసిస్తూ ఉంటే, అది ఒక దుర్మార్గులైనటువంటి వారు హింసిస్తూ ఉంటే ఊరుకుంటాడా? ఆ రాజ్యాలే లేకుండా చేస్తాడు, వారికి పుట్టగతలే లేకుండా చేస్తాడు, వారి యొక్క ఉనికి భూమి మీదనే లేకుండా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ మీదకి అన్యజనుల గుంపు అనేకములు వస్తున్నాయని చెప్పేసి నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లే. మరొకసారి చదువు ఇప్పుడు 11:12. మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడినగా కానీ చెప్పుకొనుచు అన్యజనులు అనేకులు నీ మీదకి కూడి వచ్చి ఉన్నారు. కళ్ళెములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని కూర్చును. అయితే వారు ఆయన తలంపులను తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు. హల్లెలూయా. ఒక సందర్భం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా కట్టగట్టి ఇక లేకోకుండా ఎక్కడ పడేస్తానమాట, ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తాను. ఇక లేవలేరు. ఇంకా ఆ యొక్క కుటుంబాలు కానీ, ఆ యొక్క గుంపులు కానీ, ఆ రాజ్యాలు కానీ, ఆ పట్టణాలు కానీ, ఆ దేశాలు కానీ ఇక చరిత్రలో మనకి కనపడం. అట్టి విధంగా దేవుడు చేయగలిగినకు సమర్థుడు. కనుక దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి తలంపులను మనము ఎరిగిన వారమై మనము దేవుణ్ణి స్తుతించే వారముగా ఆరాధించే వారుగా ఉంటాం. హల్లెలూయా. కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు, 92వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. హల్లెలూయా. నీ కార్యములు ఎంతో చాలా 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 పెద్దవని చెప్తున్నాడు, గొప్పవని చెప్తున్నాడు. నీ ఆలోచనలు అతి గంభీరములు, నీ కార్యములు చాలా చాలా ఉన్నతమైనవని చెప్తున్నాడు. అలాంటిని అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క ఆపచేత మనం నింపబడినప్పుడే మనకు అర్థమవుతుంది. అందుకే రోమిలకు రాస్తూ చెప్తాడు ఒక చోట 11:23 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆయన యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం అని చెప్తున్నాడు. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన యొక్క ఆపచేత నింపబడితేనే మనము
ఆయనను అర్థం చేసుకోగలము. లేకపోతే ఆయన మన ఎడల కలిగినటువంటి ఉన్నతమైన ఆలోచనలను మనము తెలుసుకోలేము. ఒక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుకుందాం. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారో, నీ పాపములను క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడుమని చెప్పుడు సులభమా? అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలని చెప్పి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి యొక్క హృదయాలలో వారి యొక్క ఆలోచనల తలంపులను ఎరిగి ఆయన మాట్లాడుతున్నాడు. మన శత్రువులు మన పట్ల చేస్తున్నటువంటి ఆలోచన ఎరిగిన వాడు. మనమే కొన్ని సందర్భాల్లో స్వనాశనమును తెచ్చుకోవడానికి చేస్తున్న ఆలోచనలను, క్రియలను, ఊహలను అన్నిటినీ కూడా ఎరిగినటువంటి దేవుడు. అంత ఉన్నతమైన ఆలోచనలు కలిగినటువంటి దేవుడు మన పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు. మనలను నడిపిస్తున్నటువంటి దేవుడు. మన ఇరుకులో, ఇబ్బందులలో, కష్టాలలో, అవమానాల, నిందలలో ఎక్కడా ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టుకోకుండా నడిపించుటకు సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అయితే మనము ఆయనను అర్థం చేసుకోలేక కొన్ని సందర్భాలలో దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుని దూషిస్తూ ఉంటాం, దేవుని పైన అబండాలు వేస్తూ ఉంటాం, నిందలు, అవమానాలు మనకు కలిగినప్పుడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞాని అటువంటి సొలొమోను తనకెంతో జ్ఞానోదయం అయిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ ప్రసంగి అనే ఈ యొక్క గ్రంథాన్ని ఎప్పుడు రాశాడంటే, దేవుడు గద్దించినప్పుడు దేవుని వైపు తిరగల. 2 సార్లు దేవుడు గద్దించాడు, తిరగకపోవటం వలన తన ఆత్మీయ జీవితము ఎంత దిగజారిపోయిన తర్వాత ఒక రోజున జ్ఞానోదయమైనప్పుడు అప్పుడు రాస్తా ఉన్నాడు. ఏమనంటే, తన బాల్య దినముల నుంచి మొదలుకొని తను చూచిన వాటిని, విన్న వాటిని, చేసిన వాటిని అన్నిటినీ నెమరవేసుకుంటూ, అసలు నేను ఎందుకు ప్రయాసపడ్డాను వీటన్నిటి కొరకు అని చెప్పేసి అన్నీ కూడా వ్యర్థం 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 అని చెప్తూ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. ఏమనంటే, మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలను మనము ఎరుగము గనుక, ఆయన ఉద్దేశములను ఎరుగము గనుక ఈ రోజున ఆయనను మనము విడిచిపెట్టుటకు కారణమవుతుందని చెప్పేసి ప్రసంగి చెప్పాడు. ఒక మాట చదవండి, మర్చిపోయాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటును విసురును, దాని శబ్దము ఇందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ప్రసంగికాడు చెప్తున్నాడు, గాలి ఎటువైపు నుంచి వచ్చి ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే మాటని చెప్తున్నాడు. దాని శబ్దాన్ని వింటావు కానీ అది ఎటువైపు వెళ్తుందో నీకు తెలియదు, ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు. అలాగే ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా ఉంటాడని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడు, ఈ సాయంకాల వేళ మరి దేవుడు మన పట్ల ఎలాంటి మరి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశములను కలిగి ఉన్నాడో మనము ఎరిగిన వారమై, ఆయన సమస్తమును జరిగించేవాడని, సమస్తమును ఆయన చేతిలో ఉన్నదని, ఆయన చేతిలోకి మనము అప్పగించుకొని నడిచే వారముగా ఉంటే కనుక దేవుడు తన ఉన్నతమైన ఆలోచనలు చొప్పున మనను చాలా చాలా ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.